దుర్గాదేవి జ్యోతిషాలయం ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, వ్యాపారం, ఆరోగ్యం, భార్యాభర్తల సమస్యలు, స్త్రీ పురుష వశీకరణ, చేతబడి నివారణ, వశీకరణ చేయబడును, గుప్త నిధులు తీయబడును. గురూజీ గోపరాజు గారు. ఫోన్ నంబర్ 9642964291. మార్చి 3 మీనరాశి వారు చిత్ర విచిత్రాలను చూస్తారు. అందరికీ నమస్కారం. ఛానల్ కి స్వాగతం. 2025 మార్చి 3వ తేదీన మీనరాశి వారికి చిత్ర విచిత్రమైన పరిస్థితులు ఏ విధంగా ఎదురుకాబోతున్నాయో, ఈ రాశి వారికి సంబంధించిన శుభ అశుభాలు ఏ విధంగా ఉన్నాయో ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసినట్లయితే మేమేం చెప్పబోతున్నామో మీకు అర్థమవుతుంది. ఇక వివరాల్లోకి వెళ్లే ముందు ఛానల్ ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే వెంటనే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అనే ఆప్షన్ ని క్లిక్ చేసినట్లయితే మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు చేరుతుంది. ఇక వివరాల్లోకి వెళ్లిపోదాము. ముఖ్యంగా మీనరాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని గనక చూసుకున్నట్లయితే మీనరాశి వారు చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. ఈ రాశి వారు అన్ని పనులను కూడా ఆచితూచి ఆలోచించి నిర్ణయాలను చేస్తారు. ఈ యొక్క రాశి వారికి అలంకార ప్రియత్వాన్ని కలిగి ఉంటారు. వీరికి ఉన్నటువంటి సహజ సౌందర్యం కారణంగా ఎదుటి వారిని ఆకర్షించగలుగుతారు. అలాగే వీరి మాట తీరు కూడా చాలా సౌమ్యంగా మృదువుగా ఉంటుంది. వీరి మాట తీరు కారణంగా ఎదుటివారు వీరి యొక్క పర్సనల్ విషయాలను అన్నిటినీ కూడా వారికి చెప్పేస్తూ ఉంటారు. వారికి సంబంధించిన ప్రతి ఒక్క గోప్యమైన అంశాలను కూడా ఎవరికీ కూడా చెప్పకుండా నమ్మకంగా ఉంటారు. ఈ యొక్క రాశి వారికి ముఖ్యంగా చూసుకున్నట్లయితే 2025 మార్చి 3వ తారీఖున ఈ మీన రాశి వారికి చిత్ర విచిత్రాలని చూసే పరిస్థితులు ఎదురు కాబోతున్నాయి. వీరి జీవితంలో ఏం జరగబోతుందో వీరైతే కనుక తెలుసుకోలేకపోతూ ఉంటారు. ఊహించని పరిణామాల కారణంగా వీరైతే ఆశ్చర్యానికి గురవుతారు. వీరికి ఉన్నటువంటి కొన్ని రకాల పరిస్థితుల కారణంగా కొంతకాలం నుంచి ఒక పనిని వాయిదా వేస్తూ వచ్చారు. ఆ పని నెరవేరటానికి అస్సలు అవకాశం లేకుండా పోతుంది. ఆ పరిస్థితుల మీద నిరాశ చెందుతారు. ఇక ఈ పని జరగదు అని విడిచిపెట్టేస్తారు. కానీ ఇప్పుడైతే వీరికి ఆ పని సజావుగా సాగిపోతుంది. చిన్నపాటి మార్పుతో ఆ పని సులువైపోతుంది. ఇది వీరికి చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. చిత్ర విచిత్రంగా అనుకోని పని ఒకటి అనిపోయిందే అని చెప్పి వీరైతే కనుక భావిస్తూ ఉంటారు. ఇక ఈ యొక్క రాశి వారికి అనారోగ్య సమస్య ఎదురవుతుంది. అనారోగ్య సమస్యను బట్టి చింతించే లోపే అనారోగ్యం మాయమైపోతుంది. ఎందుకంటే కనుక నెగిటివ్ రిపోర్ట్ వీరికి రాబోతుంది. పాజిటివ్ రాకుండా వీరి కోరుకున్న విధంగా వీరికైతే ఆరోగ్యం కుదుట పడబోతుంది. ఎవరికీ చెప్పుకోలేని ఈ విషయం వీరికి ఇంత సులువుగా పరిష్కారం అవడంతో వీరైతే ఊహించలేకపోతూ ఉంటారు. వీరి జీవితంలో జరుగుతున్నటువంటి ఇటువంటి పరిస్థితులు వీరిని మరింత ఆశ్చర్యానికి గురి చేస్తాయి. అనుకున్న పని అనుకున్నట్లు జరిగిపోతూ ఉంటుంది. అవ్వదు అనుకున్న పని అయిపోతూ ఉంటుంది. అవుతుందేమో అనుకున్న పని ఆగిపోతూ ఉంటుంది. వీరు సులువుగా అనుకున్నది కష్టతరం అవుతుంది. అలాగే ఇది కష్టతరమేమో, నేను చెయ్యలేనేమో అనుకుని నిరాశపడిన పని చాలా సులువుగా జరిగిపోతూ ఉంటుంది. దీనికి సంబంధించి వీరైతే కనుక వీరి జీవితంలో జరుగుతున్న ఇటువంటి చిత్ర విచిత్రమైన పరిస్థితులను బట్టి చాలా ఆశ్చర్యపోతూ ఉంటారు. ఈ విషయాన్ని స్నేహితులతోనూ బంధువులతోనూ చర్చిస్తూ ఉంటారు. మన చేతిలో ఏ విషయమూ లేదండి. దేవుడి యొక్క అనుగ్రహం ద్వారా మీకున్నటువంటి గ్రహస్థితి కారణంగా మీకు ఈ విధంగా జరుగుతుంది. ఇటు పరిస్థితుల్లో మీరైతే కనుక చక్కటి ఉపాయాలతో నేర్పుతో మీరు మీ జీవితాన్ని కట్టుకునే ప్రయత్నం అయితే చేయాలి. ఎందుకంటే కనుక మీకున్నటువంటి చుట్టూ స్నేహితులు, బంధువులు, మీ మేలు కోరేవారు ఎవరైతే ఉన్నారో వారిచ్చే సలహాలు, సూచనలు పాటించడం ద్వారా మంచి ఫలితాలను పొందటానికి, మీరు జీవితంలో ఉన్నత స్థానానికి వెళ్లటానికి మీరైతే చక్కని మార్గాలను ఏర్పాటు చేసుకునే అనుకూలమైన పరిస్థితి మీకు ఎదురు కాబోతుంది. మీరు దేవతారాధన చేయాలనుకున్నప్పుడు మీరైతే కనుక శివారాధన చక్కటి ఫలితాలను కలిగిస్తుంది. హనుమాన్ చాలీసాను పఠించడం ద్వారా మేలుకరమైన ఫలితాలను పొందుకుంటారు. అలాగే ముఖ్యమైన పనుల నిమిత్తం బయటికి వెళ్లేటప్పుడు తెలుపు రంగు వస్త్రాలను కానీ పసుపు రంగు వస్త్రాలను కానీ ధరించడం ద్వారా మీకు మేలు కలుగుతుంది. ఈ యొక్క రాశి వారికి కనుక చూసుకున్నట్లయితే మిగిలిన అన్ని విషయాలు కూడా అనుకూలమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇది ఇవాల్టి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్.